శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి వారం ప్రథమం కన్నా 14వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇది వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. డబ్బు పరంగా ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుందని చెప్పే విషయాన్ని గమనించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటి వారికి ఎంత చేసినా సరే ప్రత్యుపకారం చూపించకుండా మీరు చేసినటువంటి పనిని తప్పుగా చూపించి చిత్రీకరించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీరందరినీ ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం కోపాన్ని కొంచెం జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా దూరంగా ఉండటమే విషయానికి మంచిదని చెప్పి భావిస్తారు. కోపంతో మాట్లాడేటువంటి మాటలు మంచి కన్నా చెడునే ఎక్కువగా చేస్తాయి అని చెప్పే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. డబ్బు విషయంలో వృధా ఖర్చుకి దూరంగా ఉండాలి, అనవసరమైనటువంటి ఖర్చుకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 14వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నది. ఇది మానసికమైనటువంటి ఆనందానికి ఇవ్వగలుగుతుంది. ఎవరైతే మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితానికి గుర్తింపు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అనుకోని విధంగా ఒక మంచి పరిచయాలు ఏర్పరచుకోవటం ఎప్పటికైనా సరే జీవితంలో ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక భావనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలోనూ, వ్యాపారంలో చేసేటువంటి రాబడిలో ఎక్కువ శాతం ఖర్చు ఏదో విధంగా ఖర్చు అవ్వటం, ఆ యొక్క ఖర్చుకి అడ్డంకి వేయాలని చెప్పి నిర్ణయించుకోవటం అనేది జరుగుతుంది. ఇది కుటుంబంలో భార్యాభర్తల మీద ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఆ విషయాన్ని సుస్పష్టంగా ఏదైనా సరే ఉన్నా సరే, మన ఇద్దరి మధ్యలో ఉన్నా సరే అది మన ఇద్దరమే తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఇద్దరం ఒకటే తాటి మీద ఉండాలి, మనం ఇద్దరం జీవిత భాగస్వామితో ఈ విషయాన్ని చెప్పడం, దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. వారంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని కష్టాలు సమయానికి వచ్చినప్పటికీ కూడా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి మరియు అదేవిధంగా కాంట్రాక్టర్స్కి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. డబ్బు పరంగా కొద్ది కష్టాలు నష్టాలు పడినప్పటికీ ఏదో విధంగా రికవరీ అవుతానని చెప్పేటువంటి ఒక నమ్మకం అనేది పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలో సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా చదవటం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి.